యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను దేవతగా పూజిస్తారో అక్కడ సర్వ సంపదలు ఉంటాయన్నది నిజం. ఆ సూత్రాన్ని మనసా వాచా నమ్మింది కాబట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డకు భుజమెత్తి పల్లకి మోసింది. మహిళలను సమున్నతంగా గౌరవించుకుంది. అతివను అందలమెక్కించింది. స్త్రీమూర్తిని కడుపులో పెట్టుకుని కాపాడుకుంది. ఆడబిడ్డకు తన కనురెప్పలతో గొడుగు పట్టింది కేసీఆర్ సర్కార్. బతుకమ్మ చీరలు మొదలుకుంటే కేసీఆర్ కిట్ల వరకు ఎన్నో పథకాలు అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆడబిడ్డ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లి పండంటి బిడ్డనుకొని పుట్టిన ఆ బిడ్డకు చదువు చెప్పే బాధ్యతను కూడా తలకెత్తుకుంది కేసీఆర్ ప్రభుత్వం. ఆడబిడ్డల సంరక్షణ కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ ను తీసుకొచ్చింది. మాతా శిశు మరణాల సంఖ్యను రికార్డు స్థాయిలో తగ్గించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ చల్లని పాలన నీడలో భద్రంగా బతికింది తెలంగాణ ఆడపిల్ల. మరి ఇప్పుడేమైంది? కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డకు కష్టం వచ్చింది. అడుగడుగున అవమానాలే. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఘోర పరాభవమే మిగులుతోంది. మహిళలను గౌరవించే సంస్కారం లేదు ఈ ప్రభుత్వానికి. అందుకే ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను నిర్దాక్షిణ్యంగా తుంగలో తొక్కేసింది. ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా ఆడబిడ్డకు తీవ్రమైన అన్యాయం చేస్తోంది రేవంత్ సర్కార్. భట్టిగారి బడ్జెట్లో మహిళలకు మొండి చేయి చూపించారు. మహిళా సంక్షేమానికి నిలువునా పాతరేశారు. ఇందిరమ్మ పాలన అంటూ పైకి బిల్డప్ ఇచ్చుకుంటున్న రేవంత్ ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం 6 గ్యారంటీల ప్రస్తావన కూడా తేలేదు. కనీసం ప్రతిపాదనలు పెట్టే ధైర్యం కూడా చేయలేదు. మహిళలకు వడ్డీ లేని రుణాల విషయంలో తిమ్మిని బొమ్మ చేశారు. స్వయం సహాయక బృందాలకు పైసా విదిలిస్తే ఒట్టు. అసలు బడ్జెట్లో రూపాయి కూడా ఇవ్వకుండా 1 కోటి మంది మహిళలను ఎలా కోటీశ్వరులు చేస్తారో అభినవ ఐన్స్టీన్ రేవంత్ రెడ్డికే తెలియాలి. ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాము. ఇది ఈసారి భట్టి గారి ప్రసంగం. పోయినసారి వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. అంటే 2 సార్లు కూడా ఏమన్నారు, 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చారు. ప్రతి గ్రూప్ ఎంత తీసుకున్నది? 20 లక్షలు, 30 లక్షలు. ఇప్పుడు బస్సు తీసుకుంటే ఎంత? 50 లక్షలు. 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం. మిగతా 15 లక్షలకు 12.5% కాడికి బ్యాంకులకు మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారు. అంటే ఆ మిగతా 15 లక్షలకు నెలకు 15,000 రూపాయల వడ్డీ అవుతుంది. అంటే నిజానికి 20,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది 4-5 వేల కోట్లకు పెంచదు. మిగతా 15-16 వేల కోట్లకు మహిళలు 12.5% ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెలను మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం ఇస్తామని కథలు చెప్పారు. తీరా బడ్జెట్లో చూస్తే ముఖం చాటేశారు. 4,000 పెన్షన్ కథ కూడా అంతే.
గుండు సున్నా. ఇక మహాలక్ష్మి పథకం ఊసు కూడా బడ్జెట్లో కనిపించలేదు. నెలకు 2,500 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీకి నిస్సిగ్గుగా నీళ్లు వదిలారు. ఆడపిల్లలకి ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటీలు ఇంకా షోరూం వదిలి బయటకు రాలేదు. ఎలక్ట్రిక్ స్కూటీలు ఇంకెప్పుడు ఇస్తారంటూ ఆడపిల్లలు పోస్ట్ కార్డు ఉద్యమాలు నడిపినా సోయి రాలేదు రేవంత్ సర్కార్కు. అసలు ఇంతకు మీరు ఇస్తామన్న విద్యా భరోసా కార్డులేవి? ఉద్యోగాల సంగతి ఏంటి? నిరుద్యోగ భృతి ఎటుపాయే? 4 బడ్జెట్లు పెట్టినా ఆడబిడ్డలకు నిధులు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి చేతులు రావట్లేదా? కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మహిళలకు ఇంత ఘోరంగా మొండి చేయి చూపిస్తారా? బాధ్యత లేని ఆ రేవంత్ రెడ్డి ఎలాగూ నోరు విప్పడు, విప్పిన కంపు. కనీసం మీరైనా సమాధానం చెప్పండి భట్టి విక్రమార్క గారు.